ప్రభువునందు ప్రియులైన విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్యమును మనం ధ్యానించుకునేటప్పుడు మరి మన యొక్క నీతిమత్వాన్ని బట్టి మనం ఏ రీతిగా జీవించున్నామో, దేవుని ఏ రీతిగా ఎదగాలో, మరి ఎదుగుటకు మనకున్న అవరోధాలని ఏ రీతిగా అధిరోహించాలో వాక్యం ద్వారా బోధించినప్పుడు అది మనకి మార్గాన్ని చూపిస్తుంది. మన యొక్క నీతిమత్వాన్ని మరింతగా బలపరిచి దేవుని సన్నిధికి దగ్గరగా చేర్చే రీతిగా ఉండే వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం మనం చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన యథార్థమైనది ఉండాలి. ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా యథార్థమైనదిగా దేవుని నీతిని అనుసరించేటట్టు ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే స్వాస్థ్యము మనం ఆయన గుడారంలో అతిథిగా ఉండటానికి. అదొకటేనా? నీతిని అనుసరించచ్చు, నిజము పలుకువాడే. నిజము పలకటం, నీతిని అనుసరించడం రెండు విషయాలు కూడా చెప్పబడుతున్నాయి. నీతిని అనుసరించచ్చు అంటే నిజము పలుకుతున్నా కూడా అది నీతిని అనుసరించే రీతిగా ఉండే ఒక క్రియ దేవుని సన్నిధి దగ్గరగా తీరుస్తుంది. అంటే మనం ఏదో పలుకుతున్నాం, నిజం అనుకున్నాం, కానీ చాలాసార్లు అది అనేకమైన ఉపద్రవాలు రావచ్చు. అంటే పలకూడదని కాదు, నిజమే చెప్తాం, కానీ ఒక్కొక్కసారి అది విరుద్ధంగా కూడా వినబడే ప్రక్రియలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాకుండా అది దేవుని నీతిని అనుసరించే రీతిగా ఉండాలి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అంటే హృదయపూర్వకంగా అంటే మనసులో ఎటువంటి ద్వేషము పగ లేకపోతే ఇంకోటి లేకపోతే ఏదీ లేకుండా ఒక వాస్తవాన్ని నిజముగా మనం పలకగలిగినప్పుడు ఇవన్నీ కూడా మన మూడు విషయాలు కూడా మన దేవుని సన్నిధి దగ్గరగా నిలబడతాయి. ఈ రీతిగా ఉన్నవాళ్ళు ఏ విషయాల్లో మరి పొరపాటు చేయరంటే నాలుకతో కొండెములాడాడంటే అబద్ధాలు చెప్పడు. ఎందుకంటే నిజముగా నీతిగా పలకాలి, అది కూడా నీతిని అనుసరించి పలకాలి. కాబట్టి కొండెములాడే విషయం అసలు రాదు. ఎప్పుడైతే కొండెములు అంటే అబద్ధాలు ఆడతారు, ఇతరులపైన చేసే ఆరోపణలు లేకపోతే ఇంకొక రకమైన క్రియలు కూడా సమస్యలకు, పొట్లాట్లకు లేకపోతే ఇటువంటి కీచులాటలకు సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి యథార్థంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా నాలుకతో కొండెములాడాడు. తన చెలికానికి కీడు, చెలికాని అంటే స్నేహితుడు లేదా దగ్గరగా ఉన్నవాడు, బంధువులు లేకపోతే ఈ రీతి ఆత్మీయులు అనుకున్న వాళ్ళలో కూడా వారికి కీడు చేయడం. ఎందుకని వాళ్ళంతా నమ్మి విశ్వాసంతో మనతో ఉంటారు. వారికి కీడు చేయటము వారికి తెలియకుండా చేయగలిగిన పరిస్థితులు మనకు ఉండొచ్చు. అటువంటి సమయంలో కూడా కీడు చేయకుండా ఉండగలిగిన వాడై ఉంటాడు. తన పొరుగు వాని మీద నింద మోపడు అంటే అనవసరంగా ఇతరులను నింద మోపి దానివల్ల లబ్ధి పొందాలని లేకపోతే దానివల్ల ఇతరులు హింసింపబడాలని అనేక క్రియలు దానిలో ఉంటాయి. అటువంటి ఎన్ని చేయని వాడై ఉంటాడు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారని చెప్పబడింది. అతడు నీచులను అసహించుకొను, భయభక్తులు గల వారిని సన్మానించను. మరి యథార్థంగా ఉన్నవాడు నీచులను అసహించుకుంటే వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళతో సాంగత్యము, సహవాసము లేకపోతే వారితో వేరే క్రియలు చేస్తే ఇతను కూడా అవినీతికి ఆస్కారం ఇచ్చే రీతిగా ఉంటుంది. కాబట్టి నీచులు సాంగత్యం చేయడం, నీచులను దూరంగా పెట్టడం కానీ నీచమైన క్రియలకి ఎంతో దూరంగా జీవిస్తూ ఉంటారు. మరి దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తూ ఉంటారు. కాబట్టి మనం చూస్తుంటాం దేవుని యందు విశ్వసించిన వారిని అనేక మంది సన్మానించే క్రియలలో మరి దేవుని యందు నిలిచిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే దేవుని యందు నిలిచిన వాళ్ళు మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని సన్మానించడం అంటే వారికి తగిన రీతిగా సహాయం, సహకారం లేకపోతే వారి యొక్క క్రియలను ప్రోత్సహించే వారిగా ఉంటారు. అంతేగాని దుర్మార్గులతో సాంగత్యం చేయరు. ఈ రకంగా ఉన్నవాడు మరి యెహోవా నీకు అతిథిగా నీ గుడారంలో ఉండదగిన వాడు. అయితే మనుషులు ఈ రీతిగానే ఉన్నామనుకుంటారు, ఈ రీతిగానే జీవిస్తున్నాం అనుకుంటారు. వారికి కొన్ని క్రియలలో విరుద్ధంగా చేసినను వాటన్నిటిని కూడా మభ్యపెట్టుకుంటూ లేకపోతే వాటికి కనబడదనుకుంటూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారు ఆ రీతిగా గడపడానికి, వారు మోసపుచ్చబడటానికి కారణం ఏంటి? మనము అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము చూస్తే పౌలును యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరంలో పౌలు బోధించినప్పుడు చాలామంది
యూదులు ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు పట్టుకున్నారు. ఏమని? పౌలు చేస్తున్న బోధలు ధర్మశాస్త్రానికి విరుద్ధము, మరి దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడను, లేకపోతే ఇంకొక రకమైన క్రియలు చేస్తున్నాడను, అతను చేసే బోధనలో మరి అల్లరి రేపే అనే రీతిగా ఆయన పట్టుకొని ఆ సహస్రాధిపతులు వీళ్ళు మరి ఆయన అనేక రీతిలో విచారించి అయిన సందర్భంలో కైసరియా గవర్నర్ కన్నా ఫెలిక్స్ దగ్గరికి వెళ్తాం, అంటే ఇలా పైన అధికారి దగ్గర పంపిస్తారు. ఇతను రోమా సభ్యత్వం ఎప్పుడుందో మరి వారికి అధికారం లేదు, లేకపోతే ఏమొస్తుందో అని అనుకుని కైసరియా గవర్నర్ అయిన ఫెలిక్స్ దగ్గరికి పంపిస్తారు. 24వ అధ్యాయంలో మనం చూస్తే స్పష్టంగా ఉంటుంది. ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు, నువ్వు ఎంతకాలం నుంచో ఉన్నావు గవర్నర్గా, ఎన్నో విషయాలు న్యాయబద్ధతతో ఉన్నావు, మరి వీటన్నిటిని బట్టి చూస్తే నీ దగ్గర న్యాయం దొరుకుతుంది, లేకపోతే ఇతను చేసిన దుష్క్రియలు నీకు అర్థమైతే శిక్షార్హుడని విషయాలు చెప్తారు. అయితే పౌలు కూడా మరి తన విషయాన్ని వివరించుకుంటాడు. ఏమని? నువ్వు ఎప్పటి నుంచో న్యాయాధిపతిగా ఉన్నావు, నువ్వు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటావని చెప్తున్నానని, నేను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాను, నేను దేవాలయం అల్లరి కానీ చేయలేదు, లేకపోతే నేను వేరే రకమైన కూటములు పెట్టలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే పునరుద్ధానం గురించి చెప్తున్నాను. మరణం తర్వాత పునరుద్ధానం ఉంటుంది, అప్పుడు తీర్పు ఉంటుంది, దాన్ని బట్టి మనకి నిత్యరాజ్యం రావటం కానీ ఈ విషయాలు చెప్తున్నప్పుడు వీళ్ళందరూ విభేదించారు తప్ప నేను ధర్మశాస్త్రానికి విరుద్ధమైన క్రియలు కానీ చేయట్లేదు. వీరు కొంతమంది ఆసియా నుంచి వచ్చిన యూదులు ఆ రీతిగా ఆపాదిస్తూ నన్ను శిక్షకు గురి చేయాలనుకుంటున్నారు కాబట్టి అని వివరంగా చెప్పినప్పుడు ఫెలిక్స్ చెప్తాడు, ఈ విషయంలో నాకు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు తర్వాత చూస్తానని వాళ్ళని పంపించేస్తాడు. ఫెలిక్స్కి ఇప్పుడు వరకు ఉన్న జ్ఞానం ఏంటి? న్యాయాధిపతిగా ఆయన చాలా మంచి ఉన్నత పదవిలో ఉన్నాడు, దాన్ని అనుసరిస్తున్నట్టుగా కనబడుతున్నాడు అని ఎందుకు అనాలి? ముందు మనం చూద్దాం. ఆ రీతిగా కనబడుతున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పారు, పౌలు చెప్పాడు. మరి ఆ సమయానికి కూడా వెంటనే శిక్ష కానీ లేదా తీసివేయటం కానీ చేయకుండా వాళ్ళని పంపించి కొన్ని రోజులు ఇతను ప్రత్యేకమైన సదుపాయాలు చేయాలని ఆయన అక్కడ ఉంచాడు. పౌలు చెప్తున్న విషయాలు కూడా కొన్ని వాస్తవం ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం తీసుకుని చేస్తాడని వాళ్ళు వెళ్ళిపోయారు. పౌలు కూడా ఈయన యందు కొంచెం యథార్థత ఉందేమో అనుకుని ఎదురు చూస్తున్నాడు. కానీ ఏం చేశాడు? ఆయన యొక్క భార్య అయిన యూదురాలైన దుష్క్రియలను తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పమన్నాడు. అప్పుడు సహజంగా ఎట్లుంటుంది? వీళ్ళందరూ పట్టుకుని ఈయన చేస్తున్న అనేకమైన బోధల వలన అల్లరి జరుగుతున్నాయి, లేకపోతే అన్యదేవతలను చెప్తున్నాడు అనుకునే ఈయనను పిలిపించి మరి ఆ యొక్క బోధనలు వినాలనుకునే ఆసక్తి ఉన్నప్పుడు మరి ఆయనకి దేవుని ఎందు నమ్మకం విశ్వాసం ఉన్నట్టేనా? దేవుని ఎందు ఎంతో ఆసక్తి ఉన్నవాడు కదా ఎన్ని వినేది. కాబట్టి ఆయన పిలిపించి చెప్తున్నప్పుడు మరి ఆ విషయాలన్నీ విని వాటిని అనుసరిస్తున్నట్టు కనబడాలనే ఒక క్రియలో మరి దుష్క్రియలా కూడా యూదురాలు కాబట్టి ఆమె కూడా ఎంతో సంతోషపడుతుంది. కాబట్టి ఆయన పిలిపించి అడిగాడు. ఆయన అడిగినప్పుడు మరి పౌలు గారు ఏం చెప్పాడు? అపోస్తల కార్యములు 24వ అధ్యాయము చూస్తే, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువ నంపించునని చెప్పాను. 3 విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు నీతిని గూర్చియు. మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తారు. కాబట్టి దేవుని నీతిని స్పష్టంగా చెప్తున్నాడు. ఏది కూడా దేవుని ముందు నిలవదు, కాబట్టి యథార్థంగా ఉండాలి, ఆ నీతి నిజమైనది ఉండాలి, అది మరి ఇతరులకు హానికరమైనది కాకుండా మరి దేవుని యందు నిలిచే నీతిగా ఉండాలి. కాబట్టి అటువంటి నీతి క్రియలు అవన్నీ చెప్తున్నాడు. ఏంటి ఫెలిక్స్లో ఇవన్నీ లేవనా? ఉన్నాయనే కాదు, ఫెలిక్స్కున్న అధికారాన్ని బట్టో లేకపోతే ఉన్న దాన్ని బట్టో అనేకమైన క్రియలలో మరి అవినీతి క్రియలు కానీ లేకపోతే వాటి నీతికి దగ్గరగా ఉందనుకుని మభ్యపెట్టే క్రియలు కానీ చేస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ చేయటం దేవునికి విరుద్ధమైన క్రియలు చెప్తున్నాడు. అంతేకాకుండా ఆశ నిగ్రహం గురించి చెప్పాడు. ఫెలిక్స్కున్న ఆశ ఏంటి? నిగ్రహం ఎందుకు కావాలి? ఫెలిక్స్ ఇప్పుడు తీసుకొచ్చిన యూదురాలైన దృష్టిలో ఎవరంటే అగిరప్ప రాజు అయిన హేరోదు యొక్క చిన్న కుమార్తె. ఆమె సామాస్ రాజుకి వివాహం చేస్తే ఫెలిక్స్ ఆమె పైన వ్యామోహం పడి ఆమెను భార్యగా తెచ్చుకుంటాడు. యూదురాలు కాబట్టి ఇతను యూదుడిగా చేస్తున్న ప్రసంగాలు వింటే ఆమె ఇంకా అతనికి దగ్గర అవుతుందనో లేకపోతే ఆమె విషయంలో ఏదో చూపిస్తున్నట్టు ఆ బోధలన్నీ కూడా ఆయన గురించి కాదు. ఆ రీతిగా బోధలు లేకపోతే వాక్యము మరి వింటున్నవారు అనుసరించక అవి ఎవరికో లోకంలో కనబడే రీతిగా మనం వాక్యం వింటున్నాం, వాక్యాన్ని పఠిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, మరి ఈ వాక్యం వింటుంటేనే మనకి దేవుని సన్నిధి వస్తుందని కాదు, అది విని ఆచరించగలిగిన వాళ్ళకి. అది ఎందుకు వాక్యం చెప్పబడింది? నువ్వే రీతిగా జీవించాలో, నువ్వే రీతిగా నడవాలో వాక్యం ద్వారా నీకు తెలియపరిస్తే, వాక్యాన్ని వింటున్నట్టు నువ్వు నటిస్తూ దేవుని సన్నిధి దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు చేసే క్రియల వలన ఏదైనా నీ దేవుని సన్నిధి నడిపిస్తుందా? ఏది కూడా నడిపించదు. ఆమెకి ఏదో మభ్య పెట్టాలనుకునే చేసే క్రియలో కూడా ఎప్పుడైతే మరి ఆశా నిగ్రహం చెప్పంటే ఇతరుల భార్యను ఆశగా తెచ్చుకోవడం అనేది చాలా పాప విషయం అనో
ఎంతో చెప్పినప్పుడు భయపడిపోయాడు. తను చేస్తున్న క్రియలు ఇవన్నీ నీతిని అనుసరించి జీవిస్తున్నాడను, న్యాయంగా జీవిస్తున్నాడని అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ రీతిగా మభ్య పెడుతూ చూస్తున్న అతని జీవితంలో ఎటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో చెప్పబడుతుంది. నీతిని అనుసరించి జీవించడమే లేదు. ఎందుకని వాళ్ళందరికీ చెప్పేది ఒకటి, ఇతను చేసేది ఒకటి. ఆ రీతిగానే ఆమె పైన వ్యామోహం తీసుకొచ్చి ఆమెనేదో మభ్య పెట్టడానికి అక్కడ కూర్చోబెట్టి ఏదో వాక్యం ఆమె వింటే మంచిది, లేకపోతే ఏదో వాక్యం అందరూ వింటే నేను విన్నట్టు అనే ఒక క్రియ దేనికి ఉపయోగం? అతని జీవితాన్ని మార్చగలదా? అతని జీవితంలో నీతిమత్వంతో నడవగలదా? ఇది జరగదు. అనేక ప్రార్థనలకు వెళుతుంటాము, మరి చర్చికి వెళుతుంటాము, మన ఇంట్లో చేస్తుంటాము, ఎన్నో క్రియలు చేస్తూ దేవుని దగ్గరగా ఉన్నామనుకునే చాలా వరకు జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. అయితే చాలా విషయాల్లో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని గ్రహించరు. మరి అటువంటి వ్యతిరేకమైన క్రియలు దేవుని సన్నిధికి చేరుస్తుందా? దేవుని సన్నిధికి చేర్చదు. యథార్థమైన హృదయం కలిగిన వాడు మాత్రమే ఆయన సన్నిధిలో అతిథిగా ఉండగలుగుతాడు. యథార్థమైన హృదయం లేకుండా నువ్వు చేసే క్రియలన్నీ కూడా నీకు అల్పమైన విశ్వాసంలో పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఫెలిక్స్ ఏదో మనుషులను మభ్య పెట్టాలని చేస్తున్న క్రియలలో స్పష్టంగా పౌలు ఎప్పుడు చెప్పాడో భయపడిపోయాడు. ఎందుకని? అతను చేస్తున్న దుష్క్రియలు బట్టబయలైనవి, ఆయన చేస్తున్న మరి పాపము బట్టబయలైంది. అంతేకాకుండా తనకి ఎటువంటి దుస్థితి వస్తుందో. ఎందుకని? పౌలు ఏం చెప్పాడు? పునరుద్ధానం తర్వాత తీర్పు ఉంటుందని చెప్తున్నాడు. అంటే పునరుద్ధానం వచ్చే తీర్పులో మనం చేసే క్రియలను బట్టి మనకి నిత్యరాజ్యం వస్తుందా, నరకం వస్తుందా, ఇవన్నీ వివరించి చెప్పినప్పుడు భయభ్రాంతులు పొందారు. ఈ విషయం ఆయనకు తెలుసు. ఈ విషయంలో నువ్వు ఈ రీతిగా ఉన్నావు కాబట్టి నీవు నిత్యరాజ్యానికి వెళ్తావా? వెళ్ళవు. కాబట్టి నీ క్రియలు మార్చుకో, లేకపోతే నువ్వు విషయాన్ని తెలుసుకోమని ఎప్పుడైతే చెప్తున్నాడో ఫెలిక్స్ ఏమన్నాడు? వెంటనే ఇప్పుడు కాదు, ఈ విషయం మళ్ళీ తర్వాత చెప్పు అన్నాడు. ఫెలిక్స్ అప్పుడు ఆ విషయం విన్నప్పుడు భయపడ్డాడు. లేకపోతే తన యొక్క క్రియలలో ఏదో దేవుని ఎందున్నా అనుకుని భ్రమలో లేకపోతే అతిశయంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే విషయాలు బయలుపరచబడినవో, నువ్వు చేస్తున్న క్రియలు దేవునికి దగ్గరగా లేవని తెలియపరిచే రీతిగా నీకు వాక్యం చెప్తుంది. అనేక క్రియల సూచనలు నీకు తెలియపరచబడినప్పుడు, నువ్వు అప్పుడు కన్నా మార్చుకున్నప్పుడు, అప్పుడు వరకు నువ్వు దేవుని యందు నిలిచిన దాన్ని బట్టి నువ్వు మరింతగా దేవుని సన్నిధికి ఎదుగుతావు. కానీ నువ్వు అనేక క్రియలు దేవుని నిలిచి చేస్తూ దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకునే యొక్క నీ జీవితంలో ఈ ఒక చిన్న చిన్న విషయాల్లో దేవుని విరుద్ధంగా జీవించినప్పుడు దేవుని సన్నిధికి చేరం. కాబట్టి దేవుని నీతిమత్వంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ చేసిన క్రియల వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. అప్పటి వరకు దేవుని నిలిచిన చేస్తున్న క్రియలన్నీ కూడా నీ యొక్క చిన్న అల్పమైన దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరంగా వెళుతావు. కాబట్టి ఆ రీతిగా దేవుని దూరంగా వెళ్ళావంటే నువ్వు అప్పటి వరకు చేసిన క్రియల ప్రయోజనం ఏముంది? లోకాన్ని మభ్యపెట్టి నీ యొక్క జీవితం ఏమైపోతుంది, నీ విశ్వాసం ఏమైపోతుంది. నువ్వు దేవుని నిలుస్తూ ఎంతకాలం నుంచో జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు. మరి దేవుడే కావాలనుకున్నావు, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నావు. నిత్యరాజ్యానికై నువ్వు చేస్తున్న పోరాటంలో ఈ అల్పమైన విషయాలు నువ్వు దేవుని సన్నిధికి అతిథిగా వెళ్ళగలిగేవాడిగా ఉండకుండా ఉండదని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మరి ఫెలిక్స్ తర్వాత చెప్పమన్నాడో తర్వాత పౌలుతో చెప్పించుకోగలిగాడా? లేకపోతే తర్వాత చెప్పించుకుని మార్పు చెందగలిగాడా? మరి అటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. ప్రియమైన విశ్వాసులారా, మీరు కూడా దేవుని వాక్యం విన్నప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం విమర్శ చేసుకుంటే, మనం అనుసరిస్తున్న నీతి దేవుని నీతిని అనుసరించి ఉందా? దాంట్లో మనం అనేక విషయాలు మభ్యపెట్టుకుంటూ జీవిస్తున్నామా? మరి ఇటువంటి విషయాల వల్ల మనం దేవుని సన్నిధికి వెళతామా? దేవుని సన్నిధికి దూరంగా మనం జీవించేటప్పుడు మనకు క్రియలు మనకి బయలుపరిచే సమయం మనకు వచ్చింది, అటువంటి అవకాశం వచ్చింది. దేవుడు అటువంటి పరిస్థితులు మనకి ఇచ్చాడు. మరి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఇటువంటి క్రియలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క కృప మన పట్ల ఉన్నట్టే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుని మన దేవుడు అడుగుతున్నప్పుడు మన యొక్క క్రియలను మనం ఏ రీతిగా మరల్చుకోవాలి, మన యొక్క క్రియలలో మనం ఏ విషయంలో అల్పంగా ఉన్నామో సరి చేసుకోవాలి. అంతేగాని 90% మేము దేవుని యందు నిలిచాము కాబట్టి 10% తక్కువ అంటే అది ఏది కూడా దేవుని సన్నిధికి చేర్చదు. కాబట్టి దేవుని సన్నిధిలో నీతిని అనుసరించి యథార్థముగా ఉండటంలో ఏ విషయంలో కూడా రాజీపడి చేయకూడదు. ఏ విషయం మనుషులను మభ్యపెట్టడానికి చేయకూడదు. ఎందుకని మనుషులను మభ్యపెట్టవచ్చు కానీ దేవుని మభ్యపెట్టలేవు. ఆ రీతిగా మనము జీవించట్లేదు, మనం యథార్థంగా జీవిస్తున్నాం, నీతిమత్వంలో ఉన్నాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే నువ్వు నీతిమంతుడువా లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి అతిథిగా వచ్చేవాడివా కాదని చెప్పే విషయాల గురించి మనం చూస్తే, నీతిమంతుల కొలమానం ఏంటి, నీతిమంతులని ఎవరిని చెప్పగలుగుతావు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఆరోహణమవుతూ మనకిచ్చిన వాగ్దానం ఏంటది? మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. మరి అదే రీతిగా మార్కు సువార్తను చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించుడి, రోగులకు స్వస్థత ప్రవచనాలు మీరు చెప్తారని దేవుడు ఆదేశించాడు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మీరు బాప్తిసం పొందారంటే మారు మనసు పొందటం. దేవుడు చెప్తున్నాడు ఒక వాక్యంలో మనకి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారు. కాబట్టి పాపము లేని వాడు లేడు. ఎందుకంటే మనం అనుకుంటాం పాపం చేయట్లేదని. ఏదో ఒక విషయంలో దేవుని నీతికి అనుసరించక ఎక్కడో చోట మనం రాజీ పడుతూ, లేకపోతే కొన్ని విషయాలు మన యొక్క జ్ఞానాన్ని బట్టో మనకున్న అవసరాన్ని బట్టో విరుద్ధమైన మాటలు పలుకుతాం. కానీ అక్కడ వాక్యంలో చెప్పబడింది, కొండెములాడాడు, ఇతరులపై నింద మోపడు, మరి చెలికానికి కీడు చేయడు. ఇటువంటి క్రియలు చేయని వాడే యథార్థవంతుడు. పరిశుద్ధాత్మ వరం పొందినప్పుడు మీరు భూదిగంతముల వరకు దేవుని వాక్యాన్ని ప్రచురిస్తారన్నాడు. అంటే ఎవరైతే దేవుని యందు నిలిచి ఉన్నారో వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారికి స్వస్థత వరములు, ప్రవచన వరములు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలుగా ఎంచబడతారు. మారు మనసుతో మనం బాప్తిసం పొందినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందా రాదా? తప్పక వస్తుంది. వారందరూ కూడి అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వరములు పొంది అనేకమైన ప్రవచనాలు చెప్పగలిగారు. మరి అది మనకెందుకు రాదు? మనము దేవుని నిలిచి లేం. మన క్రియలలో ఫెలిక్స్ వలె ఎక్కడో అక్కడ మభ్య పెడుతూ మన జీవితాన్ని ముగిస్తూ ఉన్నాము, ముందుకు వెళుతున్నాం. ఫెలిక్స్ ఏం చెప్పాడు? నువ్వు తర్వాత వచ్చి చెప్పమన్నాడు. తర్వాత వచ్చినప్పుడు ఉన్నాడా ఆయన? తర్వాత వచ్చినప్పుడు రక్షణ పొందగలిగాడా? తర్వాత అతనికి నిత్యరాజ్యం వచ్చిందంటే రాలే. కానీ భయపడ్డాడు. భయపడిన వ్యక్తి మారు మనసు పొంది ఎప్పుడైతే దేవుని అనుసరించాడో అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళగలడు. కాబట్టి వాక్యం విని మనము మారు మనసు పొందక మరి ఇంకోసారి విందాం, మరొకసారి చెప్పండిను. ఇంకా రోజువారీ మనం ప్రసంగాలు ఉంటున్నాం, కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి మారు మనసు పొందుదాం. అప్పుడు మనం మార్పు చెంది వెళ్దామంటే దేవుడు ఎవరికి ఏ సమయం ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఎందుకంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం చూస్తే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? లోకమంతయు సంపాదించుకున్న వ్యక్తి ఆ రోజు మరణిస్తే ఏమి ప్రయోజనం? మనం ఈ మధ్యన చూసి ఒక పెద్ద లెజెండ్ చనిపోయాడని విన్నాం. అని ఎన్నో కోట్ల ఆస్తి సంపాదించుకుని మరి చాలా విషయాల్లో ఘనత వహించిన రీతిగా ఉన్నాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత అవి ఏమన్నా ఆయనతో వెళ్ళినాయా? ఏది కూడా ఆయన వెంట వెళ్ళదు. ఈ లోకంలో చేసిన క్రియలన్నీ కూడా యథార్థమైనవి మాత్రమే మన యొక్క నీతిమత్వాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళుతాయి. కానీ మరి తక్కిన క్రియలు ఏవి కూడా మనకి దేవుని దగ్గరికి ఆపాదించు రావు. మనము దేవుని యందు నిలిచినప్పుడు ఏ విషయంలో కూడా పొరపాటు లేకుండా జీవిస్తేనే దేవుని సన్నిధికి వెళతాం. ప్రియమైన విశ్వాసులారా, మనము ఇంతగా దేవుని ఆరాధించి దేవుని నమ్మి విశ్వసించి మనం దేవుని సన్నిధికి దగ్గరగా జీవిస్తున్నాం అనుకున్నాం. కానీ చిన్న విషయాలు అనుకుంటే అవి ఏవి కూడా మన దేవుని సన్నిధికి తీసుకువెళ్ళేగా ఉండవు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ 3 విషయాలు పాటిస్తే మనం ఏ పొరపాటు చేయలేనట్లకే. ఈ 3 విషయాలు పాటించినప్పుడు యెహోవా గుడారములో అతిథిగా ఉండగలిగిన వాళ్ళం. యెహోవా గుడారంలో అతిథిగా ఉండగలిగామంటే మారు మనసు పొంది మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న వారిగా ఉన్నామో మన యొక్క క్రియలన్నీ దేవునికి అనుకూలంగా ఉంటాయి. అటువంటి సమయంలో దేవుని పరిశుద్ధాత్మ వరములు పొందగలిగిన వాళ్ళమై మనం ప్రవచనాలు, దేవుని కార్యాలు చూపించగలుగుతాం. అంతేకాకుండా సర్వలోకానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతాం. దేవుని నిలిచిన వాళ్ళు తప్పకుండా వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క క్రియలను బట్టి అనేక మంది ఆత్మను రక్షించేవారుగా వారు జీవిస్తూ ఈ లోకంలో మరణించిన వారిని చూద్దాం. మనం భక్త్ సింగ్ గారి విషయంలో చూస్తే ఆయన రోజు కూడా ఎన్నో ఆత్మను రక్షించే రీతిగా ఆయన పరిచర్య ప్రార్థనలు ఉండేవి. అయితే ఒకరోజు ఆయన ఆహారం తీసుకోలే. ఈరోజు నేను ఆత్మను రక్షించే విషయంలో వెనకబడ్డాను కాబట్టి నేను ఆహారం తీసుకుంటానికి అనర్హుడు. అంటే దేవుని క్రియ చేయకుండా నేను ఏ రీతిగా ఆహారం తీసుకోవాలి? మరి ఆ రీతిగా మరి దేవుని నిలిచిన వాళ్ళు అనేక ఆత్మలు రక్షించే రీతిగా ఉంటారు. ఆత్మలు రక్షించడం అంటే దేవుని పరిచర్య చేయటం కాదు, మన క్రియలను బట్టి దేవుని యొక్క ప్రేమను చూపించగలిగిన వాళ్ళు ఉంటారు. మనం చేస్తున్న క్రియలు దేవునికి స్వరూపంగా కనబడినప్పుడు అనేక మంది మార్పు చెందే దిశగా ఉంటారు. ఈ క్రియలు లేకుండా దేవుని బిడ్డలుగా ఎంచబడరు. అంటే మనలో ఏది లోపించిందో మనం చూసుకోవాలి. యథార్థమైన జీవితం జీవించినప్పుడు దేవుని యొక్క ప్రవచనాలు చెప్పగలిగిన వాళ్ళు. అంటే రోజువారీ మనం వీళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది, లేదా జాతకాలు చెప్పేవాళ్ళు కాదు. దావీదు దగ్గరికి నాతాను పంపించాడు దేవుడు. దావీదు నువ్వు చేస్తున్న పాపం ఈ రీతిగా ఉంటుందని. లేదా హిజ్కియా దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. అట్లా దేవుని యొక్క ప్రవచనము చాలా ప్రాముఖ్యమైన విషయాల సందర్భాల్లో వస్తాయి. అప్పుడు మాత్రమే ప్రవచనం చెప్పగలుగుతారు. అది ఎవరు చెప్పగలుగుతారు?
దేవుని యందు నిలిచిన ప్రతి వారికి కూడా అది ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నేను దేవుని యందు నిలిస్తే అటువంటి ప్రవచనం చెప్పగలిగిన గొప్ప భాగ్యం మనకు కలగజేసే రీతిగా దేవుని యొక్క కృప మనకుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రవచనం పొందుతామని కాదు, మనము కూడా పొందే రీతిగా మన యొక్క నీతిమత్వాన్ని మరల్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే నీతిమత్వంతో ఉన్నారో వారికి దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క మరి ఆ స్వస్థత కార్యాలు ఇస్తానన్నాడు. మరి అన్నీ చేయలేకపోతున్నాం అంటే మనం దేవుని సన్నిధిలో లేము, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాం, మన యొక్క క్రియలు దేవునికి దగ్గరగా లేవని మనం జ్ఞాపకం చేసుకొని మన విషయాలు సరిచేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనేక వరాలు ఇస్తాడు. మా అనుదినము మరి జరిగే కార్యక్రమాలు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం. మన దేవుడు చెప్పడంటే నువ్వు దేవునిని విశ్వసించాలి. ఈ క్రియ చేస్తున్న దేవ నాతో నువ్వు ఉండాలి. దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడు ప్రవచనం నీకు అవసరమా, ఆ క్రియను జరిపించేవాడు ఆయన జరుపుతాడు. అటువంటి విశ్వాసం లేకుండా నువ్వు దేవా నాకు చెప్పు ఇవాళ ఏం చేయాలి, లేకపోతే అదేం చేయాలి, నువ్వు నాతో వస్తావా, ఇవి కాదు. దేవా నా క్రియలలో నీ ఉండి నీతిమత్వంతో నడిపించమని అన్నప్పుడు దేవుడు తన క్రియ తను చేసుకుంటూ పోతాడు, కానీ నీ ఆలోచన బట్టి కాదు. కాబట్టి అనుదినమ కార్యక్రమంలో దేవుని మనము ఇది అడిగాము ఇది అడగలేదని కాదు, నువ్వు ఏ రీతిగా జీవించాలో నీ నీతిమత్వాన్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రవచనం రావటం అంటే ఏంటి, చాలా ప్రాముఖ్య విషయాల్లో మాత్రం నీతోనో ఇంకోటితో దేవుడు సూచనగా తెలియజేస్తాడు. అది ఎప్పుడనేది రోజువారీ అనేది కాదు. అటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది, మనము దేవుని యందు నిలిచినప్పుడు అటువంటి స్థితి గల వాళ్ళగా మనం వెళ్తామని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడొకప్పుడు నీకు చూపిస్తాడు. దేవుని యొక్క స్వస్థత కార్యాలు కూడా చేయించగలిగిన భాగ్యం ఇస్తాననే వాక్యములో వాగ్దానం ద్వారా దేవుడు తెలియచేశాడు. కాబట్టి దేవుని నిలిచిన బిడ్డలకు అటువంటి వాక్యము అటువంటి వాగ్దానం నెరవేర్చబడే రీతిగా మన జీవితాలు ఉండాలని కోరుతున్నాను. దేవుని యందు విశ్వాసంతో ఉన్న ఒక భక్తుని విషయంలో మీ అందరితో పంచుకుంటున్నాను. ఆయన హిమాలయాలలో ఏదో అటువంటి చలి ప్రదేశంలో వెళ్తున్నారు. ఏదో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచయం చేస్తూ వస్తున్న మార్గ మధ్యంలో వారికి బాగా చలి ఉండిపోయేసరికి ఆ చలికి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అయినా నడుస్తూ వెళుతున్నారు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు ఉన్నారు. ఇంత చలిలో వీళ్ళు ఏ రీతిగా గమ్యం చేరుకోవాలనుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కొంత దూరంలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి పడిపోయినప్పుడు దేవుని సేవకుడు అన్నంట, అయ్యో ఎవరో పడిపోయి ఉన్నాడు పాపం, ఇతను చలి వెళ్ళలేక ఇతని మరి ఏ రీతిగానే తీసుకెళ్దామంటే, శిష్యుడు నీ యొక్క సేవ మంచిదే, కానీ ఇప్పుడు మనమే పోరాటంలో ఉన్నాము, మరణిస్తామో జయిస్తామో వెళ్తాం లేదు తెలియదు, ఆయన ఎట్లా తీసుకెళ్తావు, మన ఇద్దరం వెళ్ళటమే చాలా గొప్ప, ఎవరికైనా నడిచి వెళ్ళటం అంటే లేదు, ఇంత కష్టంలో ఉన్న వ్యక్తిని మనం విడిచి వెళ్ళి మన స్వార్థం కోసం వెళ్ళాలి, మన స్వార్థం కోసం కాకపోతే ఏం చేస్తావు, అసలు ఇక్కడి నుంచి వెళ్తావో లేదో నమ్మకం లేనప్పుడని ఆయనతో వాగ్యుద్ధం చేసినప్పుడు ఆయన వినలేదట. సరే ఆయన వెళ్ళిపో, నేను తీసుకొస్తాను అనుకుని అతను తీసుకుని ఆయన భుజం మీద వేసుకుని వెళుతూ ఉన్నాడు. మరి కష్టమే ఇబ్బంది నడుస్తున్నాడు. అయినా ఎందుకని, మరి దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఉన్నవాళ్ళు ఇతరులకు ఏం జరుగుతుందో నాకు కావాలనే యొక్క మరి మనసు కాకుండా దేవుని మనసు కలిగి ఉండటం అంటే, దేవుని సాక్షార్థంగా జీవించడం, ఆత్మను రక్షించడం అంటే వారు చేసే క్రియలు దేవుని క్రియలుగా కనబడినప్పుడు అనేక మంది మార్పు చెంది సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను తెలియమంటే ఆయన ప్రేమను తెలియజేయటమే. ఆ రీతిగా ఆయన తీసుకుని వెళుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి మార్గ మధ్యలో ఇంకో వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అయ్యో ఇంకో వ్యక్తి పడిపోయినప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలి, ఒక మనిషినే మోసుకెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. సరే ఎవరైనా చూస్తే అంతకుముందు ఆయనతో పాటు వచ్చిన ఆయన శిష్యుడు పడిపోయి ఉన్నాడు. అయ్యో వీడు ఒక్కడు వెళ్ళిపోయి పడిపోయాడని చూస్తే అప్పటికే మరణించాడు. మరణించిన వాడు ఏం చేస్తాడు, చేయలేడు. ఎత్తి చూస్తే విషయం ఏంటంటే, ఆ పడిపోయిన వ్యక్తిని ఆయన ఎప్పుడైతే ఆ భుజం మీద వేసుకున్నాడో అతని ఈయన వెచ్చ ఆయనకి చలిని తట్టుకునే యొక్క శక్తిని కలగజేసింది. కాబట్టి ఆయన అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళగలిగాడు. మరి అదే స్వార్థం తెలియని శిష్యుడు ఆ చలికి భరించలేక చనిపోయాడు. మరి దేవుని ప్రేమను చూపిస్తే ఏమొస్తుంది అనుకుంటారు కదా, మనం చేస్తే మనకి మరి యొక్క ప్రాణాన్ని కూడా దేవుడు నిలబెట్టగలిగిన గొప్ప కార్యాన్ని అక్కడ చూపించాడు. అంటే ఆయన నాకెందుకు వదిలేస్తే ఆయన కూడా మరణించేవాడేమో, కానీ రక్షించడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో ప్రాణరక్షణ దేవుడు తీసుకున్నాడు. ఆ యొక్క మరి ఎప్పుడైతే భుజాన్ని వేసుకున్నాడో ఆ వెచ్చదనానికంటే ఒక దేహం కలిస్తే వెచ్చదనం వస్తుందని మనం విన్నాం కదా వాక్యంలో కూడా, ఆ రీతిగా జయించగలిగాడు. కాబట్టి ఈ క్రియలు చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ క్రియలలో మనం ఏం పంచగలుగుతాం, సర్వలోకానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం ఏంటి, దేవుని ప్రేమను పంచడమే, దేవుని ప్రేమను చూపించడమే, మన కార్యాల్లో దేవుని యొక్క విషయాలు గొప్పగా చూపించడమే సర్వసృష్టికి మనం చూపించే గొప్ప సువార్త. ఆ సువార్తను విన్నప్పుడు అనేక మంది మార్పు చెంది స్నేహితునిపై నింద ఇటువంటి క్రియలు చేయని స్థితికి వెళతారు. ఇతరులను ప్రేమించగలిగిన స్థితికి వెళ్ళినప్పుడు ద్వేషించడం ఉండదు. ఎప్పుడైతే ద్వేషం లేదో అది మన యొక్క నీతిని అనుసరించే జీవితానికి పునాది అవుతుంది. ఎప్పుడైతే పగ ప్రతీకారం లేదో యథార్థమైన హృదయంతో మనం జీవించగలుగుతాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని వాక్యాన్ని మన జీవితాల్లో ముందుకి మరల్చుకొని దేవుని సన్నిధికి దగ్గరగా జీవించినప్పుడు ఆయన బిడ్డల వలె పరిశుద్ధాత్మ వరాన్ని పొంది ప్రవచనమే కాదు ఆయన యొక్క గొప్ప క్రియలు
దేవుని యొక్క సువార్తను ప్రకటించే మరి దిశగా మన యొక్క జీవితాలు ముందుకుంటాయి. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడ యేసు రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యమని అనేక విషయాల్లో మా జీవితాన్ని మేము పోల్చుకున్నప్పుడు తండ్రి, ఏ విషయాలు వెనకబడిపోతున్నామో, ఏ విషయాల్లో మాకు వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో మనసులను మార్చుకొని ఆ క్రియలను వారు తొలగించుకున్నప్పుడు తండ్రి, నీ బిడ్డల వల్ల పెరుగుతాం. నీ బిడ్డల వల్ల పెరిగినప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తాం. అటువంటి ప్రవర్తన జీవితం నీ గుడారంలో అతిథిగా ఉండగలిగిన స్థితికి మేము వెళ్తాం తండ్రి. అటువంటి స్థితి కావాలని కోరుకుంటున్నాం. నీ సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, అనేక రోజులుగా నీ సన్నిధిలో ఉంటున్నాం. కానీ మా యొక్క అల్ప విశ్వాసం ఎక్కడో నీ సన్నిధికి దూరంగా జీవింపజేస్తుందేమో తండ్రి. అవన్నీ తీసివేసి పరిపూర్ణ విశ్వాసముతో, పరిపూర్ణమైన క్రియలతో నీ సన్నిధిలో మేము జీవించగలిగినప్పుడు ఆ గొప్ప వరాలను పొందే బిడ్డగా, నీ యొక్క బిడ్డగా మేము పెరుగుతాం. కాబట్టి మమ్మల్ని ఆ రీతిగా నడిపించమని, నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోమని క్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.